రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు గోల్డ్ వ్యాపారులను హడలెత్తిస్తున్నాయి. నగరంలో పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో టెన్షన్ పడుతున్నారు. మొత్తం 15 బృందాలుగా విడిపోయి ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంగారం కొనుగోలు పనుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తడంతో ఐటీ అధికారులు సోదాలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇక జనరల్ బజార్ లో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న జ్యువెలరీ షాప్ యజమాని జగదీష్ నివాసంలో వేకువజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు ఐటీ చెల్లింపుల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు గోల్డ్ వ్యాపారులను హడలెత్తిస్తున్నాయి. నగరంలో పలు చోట్ల తనిఖీలు చేపట్టడంతో టెన్షన్ పడుతున్నారు. ఇక మొత్తం 15 బృందాలుగా విడిపోయి ప్రముఖ బంగారం షాపు యజమానుల నివాసాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంగారం కొనుగోలు పనుల చెల్లింపుల్లో ఇక భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఐటీ అధికారులు సోదాలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇక జనరల్ బజార్ లో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న జ్యువెలరీ షాప్ యజమాని జగదీష్ నివాసంలో వేకువజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు ఐటీ చెల్లింపుల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో సోదాలు చేపట్టారు.